కోవూరుపల్లి చెరువును అమ్మిన వారిని అధికారులు సస్పెండ్ చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ సీనా నాయక్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోవూరుపల్లి చెరువును 4 ఎకరాల దాకా ఆక్రమించుకుని గోడలు నిర్మించుకుని లైటింగులు, రోడ్లు అన్ని వేశారని తెలిపారు. చెరువు సగం వరకు ఆక్రమణ ఉందన్నారు. చెరువుకు సంబంధించి 4 ఎకరాల దాకా ఆక్రమణ ఉందని ఇరిగేషన్ అధికారులు తేల్చారని చెప్పారు. గత పాలనలో నాయకులతో ములాఖాత్ అయ్యి రెవెన్యూ అధికారులు, వైసీపీ కోవూరుపల్లి పెద్ద నాయకులు 40 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేశారని తెలిపారు. దానికి సంబంధించి ఎంఆర్ఓ పర్మిషన్, విఆర్ఓ రిపోర్ట్ అన్ని చకచక జరిగిపోయాయని తెలిపారు. బోగోలు మండలంలో వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ భూములలో 100 ఎకరాల దాకా గ్రావెల్ ఎత్తారని తెలిపారు. చెరువులు, ఇతర ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కాకుండా కాలేజ్ పక్కన ఉన్న CJFS భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఉన్నారని తెలిపారు. అన్ని రియల్ ఎస్టేట్ భూములపై విచారణ జరిపి ఆక్రమణదారులను తొలగించడమే కాకుండా పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, 40 లక్షల రూపాయలు రికవరీ చేస్తూ ప్రభుత్వానికి జమ చేయాలని, బాధ్యులైన విఆర్ఓను సస్పెండ్ చేయాలని ఆర్టీఓను కోరారు. ఎంఆర్ఓ గారు విఆర్ఓ ప్రధాన పాత్ర వహించింది. విఆర్ఓ దానికి అది ప్రభుత్వం భూమి, అది చెరువు పారంభక భూమి, చెరువు భూమి, చెరువు లోపల కూడా నువ్వు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా అమ్ముతావు? ఆ విఆర్ఓ ఎవరో కూడా తేలాలి. ఆ విఆర్ఓ కూడా చాలా డబ్బులు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా చెరువుల కింద అందరికి రియల్ ఎస్టేట్కి అమ్మేసి కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు. గతమంతా కూడా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం బెదిరించే అధికారులందరూ కూడా వాళ్ళందరూ తేలాలా, వాళ్ళందరూ అరెస్ట్ అవ్వాలా, వాళ్ళందరినీ జైలుకి పంపిస్తేనే రెండో వాళ్ళు మేము చేయమని చెప్తారు. పేదలకు చెరువు భూములు అమ్మేది ఎవరు? దుర్మార్గులు అమ్మితే గ్రామస్తుడు నాయకుడు అమ్మాడు, నువ్వు ఎట్లా సంతకాలు పెట్టారు? సర్వే చేశారు కదా, సర్వే చేసిన వాడు ఎవరు? అమ్మినోడు ఎవరు? పర్మిషన్ ఇచ్చినోడు ఎవరు? అన్నీ తేలాలి. కాబట్టి ఇప్పుడే కదా రేపు కలెక్టరేట్కి కూడా దగదా చేస్తాం. తప్పకుండా మా భూములు మాకు చెందేందుకు పోరాడతాం.